పద్మమ్మ అలాగే సింహాద్రి వాళ్ళిద్దరూ కూడా బాధపడటం చూసి కుట్టి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, జ్యోతమ్మ ఎక్కడ తన బిడ్డని నేనే అని చెప్పి తీసుకువెళ్ళిపోతుందా అని అమ్మ నాయన ఇద్దరూ బాధపడుతూ ఉన్నారు. అయినా జ్యోతమ్మకు కూడా ఈ మధ్య అనుమానాలు లేనిపోనివి పెరిగాయి. జ్యోతమ్మ కానీ వచ్చి కుట్టి నా కూతురు జీవన అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతే అమ్మ నాయన ఏం చేస్తారు? జ్యోతమ్మ కూడా సుమిత్ర ఆంటీ లాగానే ఆలోచిస్తుందా? సుమిత్ర గారైతే ఏదో తెలియక అలా చేశారు, కానీ జ్యోతమ్మ అలా చేస్తుందో చేయదో ఏంటో అర్థం కావటం లేదు. కానీ నేను కానీ దూరం అయితే అమ్మ నాయన మాత్రం చాలా బాధపడతారు అని చెప్పి అయితే కుట్టి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జ్యోతమ్మ కానీ వచ్చి కుట్టియే నా కూతురు జీవన అని తీసుకుని వెళ్ళిపోతే అమ్మ నాయన ఏమీ చేయలేరు కదా, వాళ్ళు ఏమైపోతారో ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న కుట్టి అయితే పద్మమ్మ అలాగే సింహాద్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో జ్యోతి కోసం అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. అయినా సుమిత్ర గారిలాగా అమ్మ కూడా ఆలోచించితే అప్పుడు ఇప్పుడు ఉన్న జీవన పరిస్థితి ఏంటి అని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టి అయితే అలా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.